బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎవరైనా సరే సొంత పార్టీ నేతలైనా బంధువులైనా ఇసుక అక్రమ రవాణా ఆపాల్సిందే, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయి. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక. ఇసుక అక్రమ రవాణా విషయంలో తాను ఎవరిని వదలబోనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా ఇసుక విషయంలో అక్రమ రవాణా మానుకోవాలని హెచ్చరించారు. ఇది చివరి వార్నింగ్ అన్నారు. దండం పెట్టి చెబుతున్నా ఎట్టి పరిస్థితుల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాల్సిందేనని స్పష్టం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కొందరు ఇసుక విషయంలో నేను ఒప్పుకోను, నా దగ్గర లిస్ట్ అంతా ఉంది, సోమవారం మీరు కనుక నాకు రిప్లై ఇచ్చి లిస్టు పంపిమంటే పంపిస్తా. ఈరోజు సిఐలకు ఎస్ఐలకు చెప్తున్నా. కొందరు అంటున్నారు, ఏమయ్యా మాకు స్టోర్లు ఆ సారా ఏంటో ఇచ్చినారా పనిచేసేదని, అవి ఇస్తే చాలు అనుకుంటున్నారా అన్నారంట. ఏమో చెప్పండి, ఏ నది అంత ఇచ్చేయాలనా మీకు? అక్కడ చేసే వాళ్ళంతా నాకు తెలుసు. నందలపాడులో మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మీ టిప్పర్ కానీ ట్రాక్టర్ పట్టుకొని పోతే ఒక్క సంవత్సరం బయటికి రాదు, ఒక సంవత్సరం బయటికి రాదు. నేను అందరికి చెప్తున్నా, టిప్పర్లు ట్రాక్టర్లు బాడికి వేద్దండి, ఇసుకేకో నష్టపోతారు. నాకు తెలిసి ఏం చేయాలనో ఏం చేయకూడదో నాతో కష్టపడిన వాళ్ళకి 100% చేస్తా, 100%. ఎస్పెషల్లీ మా కౌన్సిలర్ మటుకు వదిలేదు వాళ్ళని, నాతో పాటే ఉంటారు. రైట్, చేయాలా, కంపల్సరీ నేను నా కౌన్సిలర్లకు చేయాలా నాకు వదిలిపెట్టండి. ఇసుక విషయంలో నేను ఊరుకోను. పోయిన 5 సంవత్సరాలు కూడా ఊరుకోలేదు. ఏం మీరే ఎందుకు చేసుకోవాలా? ఏమి ఒక పని చేద్దాంలేండి, అంతా ఒకసారి వేసి అందరికి పంచుతాంలే. పాప నువ్వు ఒక్కడే చేసుకోవాలా? దగ్గర 40 పేర్లున్నాయి. భద్రం, దయచేసి ఇసుక విషయంలో నన్ను క్షమించండి. ఎవడన్నా చూపినోడు ఉంటే నేను వస్తున్నా, రండి. తప్పకోకుండా నా డ్యూటీ. నేను మిమ్మల్ని మరవను. మీ వల్లే నేను ఆడ నిలబడగలిగిన. దయచేసి చెప్తున్నా, ఇసుక విషయంలో మానుకోండి అందరూ. ఎవడైనా సరే, నా బంధువైనా సరే, నా మిత్రుడైనా సరే, నా స్నేహితుడైనా సరే, నాకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళైనా సరే, ఇసుక విషయంలో మానుకోండి.